ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకు, వారు చేసిన ప్రతి పాపాల కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తూ చివరిగా ఆయన పలికిన 7 మాటలలో మొదటి మాట ఈరోజు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 23:34 మనం చూసినట్లయితే, తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మొదటి మాటను మనం చూసినట్లయితే, మరి సాధారణంగా మనం ఎవరినైనా క్షమించడానికి ఇష్టపడం. ఎవరినైనా ప్రేమిస్తే చాలా తొందరగా ప్రేమిస్తాం, అదే రీతిగా చాలా తొందరగా ద్వేషిస్తాం కూడా. చిన్ని విషయానికే ద్వేషిస్తాం కదండి. కానీ మన జీవితంలో ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా క్షమించడానికి మాత్రం ఇష్టపడం కదండి. మనుషులుగా మనకున్న నైజం అది. కానీ దేవుడు అలా కాదండి. ఉన్నతమైన తన మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఒక సాధారణమైన మనిషిలా మనతో ఉన్నారు. మనకెన్నో మేళ్ళు చేశారు, మిరాకిల్స్ చేశారు. కుంటివారికి కాళ్ళు, మూగవారికి నోరు, చెవిటివారికి వినికిడి శక్తి, అదే రీతిగా పక్షవాయువు గలవారిని బాగు చేశారు. ఒకటి కాదండి, ఎన్నెన్నో లెక్కించలేని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. అంతేకాదండి, చనిపోయిన వారిని సైతం ఆయన లేపారు. ఇన్ని చేసిన దేవునికి తన్ను తాను పట్టించేది ఇస్కరియోతు యూదా అని కూడా తెలుసు కదండి. అయినప్పటికీ తన శిష్యులలో ఒకరినిగా ఆయనను చేర్చుకున్నారు. ముమ్మారు దేవుడు ఎవరో నాకు తెలియదని యోహాను గారు చెప్తారని కూడా ఆయనకు ముందే తెలుసు. అయినప్పటికీ అతనిని కూడా ఎంతో ప్రేమించాడు. అంతేకాదండి, భయంకరంగా ఆయనను హింసించి కొరడాలతో కొట్టి సిలువ వేసిన వారిని కూడా, తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అన్నారు. నిజంగా ఎంత క్షమ, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత జాలి మన యేసయ్యకున్న ఈ మనసే. ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరికి, ఆయనతో కలిసి నడుస్తున్న మనకందరికీ ఇటు క్షమాపణ ఉండాలి. మనల్ని హింసిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన శత్రువులను సహితం క్షమించే క్షమాపణ గుణం ఉండాలి. అది కష్టమేనండి, అది మనం చేయలేని పరిస్థితి. కానీ మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈగో అడ్డొస్తుంది చెప్పడానికి. కొన్నిసార్లు నేనెందుకు చెప్పాలి, వాళ్ళే చెప్పొచ్చు కదా నేను మనసు ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, మనం అలా ఉన్నప్పుడే, మనం అలా జీవించినప్పుడే ఆయన బిడ్డలుగా మనం పిలువబడతాం. యెషయా గ్రంథం 53:12 మనం చూసినట్లయితే, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. చూసారా, దేవుడు తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు. మరి ఎఫెసీ పత్రిక 4:32 మనం చూసినట్లయితే, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆయన ఇస్తున్న ఆజ్ఞ, ఒకరినొకరిని క్షమించుకోవాలి. ఈ లోకంలో దేవుడు చేయలేని పని, దేవునికి అసాధ్యం అయినది ఏదీ లేదంటారు. కానీ ఆయనకు అసాధ్యమైనది ఒకటి ఉంది. అదేమిటో తెలుసండి? ఎంత ఘోర పాపినైనా, క్షమించలేనటువంటి భయంకరమైనటువంటి మనిషినైనా, తండ్రి నన్ను క్షమించు అంటే ఆయన క్షమించకుండా ఉండలేడండి. ఆయనే మన సృష్టికర్త, దేవాతి దేవుడైన మన యేసయ్య. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్.